దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ వాక్యం ద్వారా దేవుని గూర్చినటువంటి అవగాహన, అర్థము మనం ఏం చేసుకోవాలంటే, దేవుడికి ఒక రూపము లేదండి, ఆయనకు శరీరం లేదు, ఆయన ఆత్మ ఉన్న దేవుడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన అబ్రహాము చేశాడండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యములో గమనించినట్లయితే, తనకి అత్యంత ప్రియమైనటువంటి కుమారుణ్ణి దాదాపు తన వివాహము తర్వాత ఒక 70 సంవత్సరాలు పైగా సంతానం కొరకు ఎదురు చూసినటువంటి అబ్రహాము తన జీవితంలో ఉంటున్నటువంటి ఆ గొడ్రాలనేటువంటి నిందను తొలగిపోయినటువంటి ఇస్సాకు ద్వారా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అత్యంత ప్రియమైనటువంటి, ఎంతగానో ప్రేమించబడుతున్నటువంటి ఇస్సాకును దేవుడు బలిగా కోరాడు. దేవుడు అడిగిన దానికి తనకంత ఇష్టమైనప్పటికీ, తనకు లేక జన్మించినటువంటి కుమారుడైనప్పటికీ అబ్రహాము దేవుని కొరకు బలి ఇచ్చుటకు నిర్ణయించుకున్నాడు. చూడండి, మనం ఆ 22వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడికి వెళ్ళి మ్రొక్కే అని మనకు గమనిస్తామండి. మ్రొక్కి అనేది మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే వర్షిప్ అని ఉంటుంది, ఆరాధించడం అని ఉంటుందండి. అంటే దేవుణ్ణి అబ్రహాం ఎలా ఆరాధించాలనుకున్నాడంటే, తన సంతోషంకు కారణాన్ని, తన ఆనందానికి, ఇహలోక సంబంధమైనటువంటి సమాధానానికి కారకుడైన ఇస్సాకును దేవుడికి కోరుకున్నాడు కనుక దేవునికి ఇచ్చేదానికి వెనుతిరగలేదండి. అంటే హృదయపూర్వకమైనటువంటి ఆత్మతో సత్యముతో ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, సత్యముతో కూడినటువంటి హృదయపూర్వకమైన ఆరాధన. అంటే అబ్రహాము చేసిన రీతిగా మనం దగ్గర నుంచి కోరుకుంటాం. ఈరోజు నువ్వు దేవుని ఆరాధించే వాడివి అయితే, దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన వాటిని మనం ఇచ్చేదానికి వెనుక తిరగకూడదండి. అది ఏదైనా కానీ మనం విడిచిపెట్టేదానికి, ఇచ్చేదానికి సిద్ధపడాలి. కొద్దిమంది క్రైస్తవులుగా జీవించే వాళ్ళు లోక సంబంధమైన బలహీనతతో జీవిస్తూ తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారండి. అంటే దేవుడు ఏం చెప్పారంటే, ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టండి, నన్ను మాత్రమే సేవించండి, నన్ను మాత్రమే ఆరాధించండి అంటే, చాలామంది లోక సహవాసము, లోక అలవాట్లు, లోక ప్రేమలు, లోకమైనటువంటి ప్రీతి కలిగి ఉంటారు, తిరిగి దేవుని ఆరాధించుతూ వస్తారు. అలాంటి ఆరాధనలు దేవుడు స్వీకరించాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఆరాధిస్తామో, దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తామో, దేవునికి ఇష్టమైన రీతిగా ప్రవర్తిస్తామో, దేవుడు కోరుకున్న రీతిగా మనము నడుచుకుంటామో, అదే నిజమైన ఆరాధన అంటే. మనము ఎన్నో అనానుకూల పరిస్థితులు రావచ్చు, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు మన జీవితాలలో ఎదురవుతాయండి. ప్రాణం పోయినా కానీ సరే మనము సత్యాన్ని విడిచిపెట్టకూడదండి. స్టెఫెను చూసినట్లయితే అతని రాళ్లతో కొట్టి చంపుతుంటున్నారు. క్రీస్తును ప్రకటించకూడదని, క్రీస్తుని గురించి మాట్లాడకూడదని, క్రీస్తును వ్యతిరేకించమని.
అయితే స్టెఫెను తన సత్యాన్ని, తన ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానాన్ని మానుకోలేదండి. చావుటకనే సిద్ధమయ్యాడు కానీ ఆరాధించడం మానలేదండి. అదే శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటున్నారు, దేవుని స్తుతిస్తూ అగ్నిగుండంలోకి వెళ్ళారండి. వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ శాసనము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, ఇదిగో మేము ఆ బొమ్మకు మొక్కం, ఆకారాన్ని మేము మొక్కం, ఆరాధించాం, నమస్కరించాం. మా దేవుడు ఆత్మ అయిన దేవుడు, ఆయన్ను మాత్రమే ఆరాధిస్తాం, ఆయన మాత్రమే సేవిస్తాం. అలాంటి తీర్మానంతో వాళ్ళు అగ్నిగుండంలోకైనా వెళ్ళారు కానీ వాళ్ళ సత్యాన్ని తప్పలేదండి. అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే. అగ్నిగుండంలో దేవుడు వారికి తోడై ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించారు కనుక. దానియేలు సింహపు బోనులో వేశారు, రాజు శాసనం, రాజు ఆజ్ఞ అతిక్రమించాడని చెప్పి సింహపు బోనులో వేశారండి. కానీ తాను ప్రార్థన చేసేది దేవునికి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ముమ్మారు యెరూషలేము క్షేమం కోసం చేసే ప్రార్థన, ఆరాధన తాను కాంప్రమైజ్ కాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో చేసుకున్న ఒడంబడిక ప్రకారము క్రమము తప్పకుండా రాజు శాసనము మరణ శాసనముగా ఉన్నప్పటికీ కూడా భయపడకుండా తన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాడు. అందుకొరకే ఆ సింహాల బోనులో వేసినటువంటి వేయబడినా కానీ దానియేలుతో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దానియేలు యొక్క ఆరాధన ఆత్మతో సత్యముతో ఉన్నది కనుక. ఈరోజు మనకు ఈ ప్రశ్న వేసుకుందాం, మనం ఆరాధన ఎలా చేస్తుంటున్నాం, ఎలాంటి ఆరాధన చేస్తుంటున్నాం? ఆఫీస్కు టైం అయిందని, స్కూల్కు టైం అయిందని, ఇంట్లో పనులు ఎక్కువైపోయాయని ఎంతమంది దేవుణ్ణి ఆరాధించకుండా ఏదో నోటితో ఆరాధించి ఎంతమంది ముఖస్థుతి చేస్తూ వెళ్తున్నటువంటి వారు మనలో ఎంతమంది లేరండి? ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా మనం దేవునితో చేసుకున్న ఒడంబడిక, ఆయన ఆరాధించడం తెలుసుకున్న తర్వాత మనం ఆయన ఆరాధించకుండా ఊరికే ఉండకూడదండి. ఆయన ఆత్మ ఉన్న దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో, ప్రతి స్థలములో ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతాడు. కనుక ఈరోజు మన యొక్క ఆరాధన ఎలాంటి ఆరాధన ఒకసారి మనం ప్రశ్నించుకొని దేవుని కొరకు ఏమైనా ఇచ్చేటట్లుగా అబ్రహాం లాంటి ఆరాధన మనం చేస్తుంటున్నామా? ఎన్ని ఆపదలు వచ్చినా కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ స్టెఫెను వలె దేవుని ఆరాధించే వారంగా ఉన్నామా? ఎన్ని శాసనములు పుట్టినప్పటికీ కూడా షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె అగ్నిగుండంలోకి వెళ్ళి ఆరాధించేటువంటి